హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకో. ప్లీజ్ సపోర్ట్ మీ. చాలామంది అటుకులు కానీ అంటే తినరు కదండి. అట్లాంటప్పుడు మనము పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా నేను రెసిపీ చేస్తున్నాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొంచెం బీన్స్, క్యారెట్ ఇవి కూడా వేసి కొద్దిగా వేగాలండి. ఇవి కాస్త వేగక ముందు కొంచెం సాల్ట్, అలాగే తగినంత ఉప్పు మరియు సాల్ట్ రెండు అలా ఉప్పు సాల్ట్ వేసిన కొంతసేపు అలా వేయించి తర్వాత క్యారెట్ 70% ఉడికిన తర్వాత మనము అవలకి నానబెట్టుకొని ఉంటాం కదండి. అవలకి అంటే మన తెలుగులో అటుకులు అంటాం కదా. పొడి పొడిగా నానబెట్టుకోవాలండి, ఎక్కువ ముద్దలా కాకుండా. అలా నానబెట్టుకున్న ఈ అటుకులు మొత్తాన్ని మనం ముందుగా వేయించుకున్నాం కదండి, ఈ క్యారెట్ ముక్కలు ఇవన్నీ అందులోకి వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయితే ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లోకి కొద్దిగా పప్పులు వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కువ నున్నగా చేసుకోకుండా. మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులో కలపాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే మా పిల్లలు మాత్రం ఈ రెసిపీని అస్సలు వదలరండి. మా ఆఫ్టర్నూన్ కూడా వచ్చి మిగిలి ఉంటే తింటారండి. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టంతో తింటారు.